జగన్మోహన్ రెడ్డి గారికి నా పేరు యేసుపాదం అండి. యేసుపాదం అన్నా వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ అది మేము అలా అనలేదు అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆర్గ్యుమెంట్ దానికి లేదు వాళ్ళ మాదిరిగా చెప్పారు అని చెప్పేదానికి అవ్వ ఒక ఉదాహరణ, అమ్మ ఒక ఉదాహరణ. కాక మన దగ్గర వేరే నా వయసు 50 సంవత్సరాలు సార్. 50 సంవత్సరాల నుంచి కూడా రైతుల దగ్గరే వ్యవసాయం చేస్తాం. పాల వ్యవసాయం సార్. ఆ పాల వ్యవసాయాలు ఒకేసారి మొత్తం ఒక 60 మంది రైతుల్ని ఒకేసారి ఆఫ్ చేశారు సార్. ఒక్క రోజున ఒక అంబేద్కర్ బొమ్మ విషయంలో ఈ 40 సంవత్సరాలు పట్టించి చేసినటువంటి బంధుత్వాన్ని ఒక్కసారిగా తెంపేశారు సార్. మా దుర్మార్గం ఏమి కాదు సార్. ఒక అంబేద్కర్ని నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిని ఒక నడివట్టుని పెట్టడమే మా పొరపాటు సార్. నిజంగా ఇందులో 14 కులాలను దగ్గర పెట్టుకోవచ్చు సార్. ఒక నీతి న్యాయాన్ని చూసినప్పుడు ఈ 14 కులాల వారిని దగ్గర పెట్టుకున్నాను. వారికి బలం సరిపోదా లేకపోతే పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు మమ్మల్ని పట్టించుకోలేదు, ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. 3 నెలల నుంచి మేము భోజనం లేకుండా పిల్లలతోటి ముసలితోటి మొత్తం బాగుంది అంతా మమ్మల్ని ఆదరించి మాకు సౌకర్యం చేసి మేము భోజనం వండుకొని మేము తిన్నాం. రాజాన్ని వెళ్ళేసి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని పనికేయట్లేదు. ముసలి కూడా ఆకు తీసుకొని కూడా రాని మానేశారు. అది అరికట్టి అరికట్టి మీరు న్యాయం చేసి మాకు న్యాయం చేస్తున్నా పైకి రాలేదు. మనము ఆఖరి మొక్కలు ఒక చూస్తే ఇక్కడే ఉండాలి. సో మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మన జీవితాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడే కొనసాగాలి. ఇప్పుడు మనం కొనసాగాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తే మనం క్షమిస్తాం. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏం వస్తే మనం క్షమిస్తాం. చట్టం ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, అది మీరు మొదటిగా అన్నారు. దాని ప్రకారం అది జరుగుతుంది. ఎంక్వైరీలు చేసినారు, వాళ్ళ ప్రభుత్వమే ఎంక్వైరీ చేసింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మన మీద చేయించినామని చెప్పి మన మీద బండ వేయలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు చట్ట ప్రకారం చర్యలు జరుగుతాయి. ఇది కాక యాక్ట్ ప్రకారము వాళ్ళు వచ్చి యాక్ట్ ప్రకారం మనకు రావాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు యాక్ట్ ప్రకారం తీసుకోవాలి. అది రెండోది కూడా జరుగుతుంది. యాక్ట్ ప్రకారం మనకందరికీ కూడా పూర్తిగా ఈ మాదిరిగా నష్టపోయిన వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి ₹1,00,000 డబ్బులు ఇవ్వాలి, ప్రభుత్వమే ఇవ్వాలి. అవన్నీ కూడా యాక్ట్ ప్రకారం మనకు రావాల్సిన న్యాయము జరగాలి. ఓకే, అది కూడా జరిగింది. అది జరిగితే మనం కూడా 4 అడుగులు ముందుకేసి జరిగిపోయిందిలే, ఇక మీదట వాళ్ళు ఎటువంటి తప్పులు చేయరు అని చెప్పి చెబుతూ ఉన్న పరిస్థితుల్లో చెబితే ఆ తర్వాత అందరం కలిసికట్టుగా ఒకటై మనమంతా కూడా ఒకటిగా ఉండడం మొదలు పెట్టడం రీజనబుల్లేనా? మాకు షూరిటీ కావాలి సార్. ముందు కదా అది ఎట్లా జరుగుతుంది?
జరుగుతాయిలేపా. మనం అడిగేది యాక్ట్ ప్రకారం జరగాల. మనం అడిగేది యాక్ట్ ప్రకారం జరగాల. చెప్పింది యాక్ట్ ప్రకారం జరగాల. అంబేద్కర్ విగ్రహం మిగతా అందరి చోట మంది పెట్టినట్టే మంది పెట్టాలి. మంది పెట్టిన తర్వాత ఒకవేళ అన్ని విగ్రహాలు తీసేస్తే మాది తీసేయాలి. అందరితో పాటు మనది. సో అందరితో పాటు మాది తీసేసే పరిస్థితి మాకు రావాలా. యాక్ట్ ప్రకారం జరగాల్సిన న్యాయం జరగాల. యాక్ట్ ప్రకారం చేసే జరగాల. మనస్ఫూర్తిగా ఒకరికొకరు కలిసి వాళ్ళు ఎవరైతే చేశారో ఆ చేసిన వాళ్ళ తరపున మనస్ఫూర్తిగా 4 అడుగులు ముందుకేసి ఇటువంటివి ఇంకొకసారి మేము చేయము, మమ్మల్ని అందరినీ కూడా కలిసికట్టుగా కలుపుకొని పోదాము అని చెప్పి వాళ్ళు చెప్తే ఆనందంగా కూడా ఒప్పుకుంటాం. చట్టం ప్రకారం చట్టం తన పని చేసుకొని పోనివ్వండి. మేము కూడా పూర్తిగా కూడా అన్ని కులాలు మంచివే, కొంతమంది చెడ్డ వాళ్ళు మాత్రం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ మీద మాత్రమే మాకు కోపం, కానీ వాళ్ళ కులాల మీద ఇంకొకరి మీద మాకెందుకు కోపం? మాకు ఎటువంటి కోపమో లేదు. మాకు అందరం కలిసికట్టుగానే మేము ఉండాలనుకుంటా ఉన్నాము అని ఈ వేదిక మీద నుంచి మనం కూడా వాళ్ళకు ఒక మెసేజ్ కూడా పంపిస్తా ఉన్నాం. మనం ఖచ్చితంగా అందరితో కలిసిమెలిసిగా ఉండాలనుకుంటున్నాము. ఆప్యాయతతో అందరం కలిసికట్టుగా పలగాలని కూడా కోరుకుంటా ఉన్నాం. కానీ నాగార్జున అన్న, మోషన్ అన్న, పెడదాం. నాని, నాగార్జున అన్న, మోషన్ అన్న, సర్రాజన్ అన్న పెడదాం. ఇంకా ఏమన్నా ఒకరో ఇద్దరు ఏమైనా పార్టీ తరఫు నుంచి ఏమన్నా బాగుంటుందని చెప్పి ఎవరైనా అనుకుంటే నాని ఎవరైనా ఏమైనా అనుకుంటే నాని నిర్ణయం తీసుకుంటాడు. కొంచెం అటు ఇటుగా ఎవరైనా కలుపుకోవాల్సి కలుపుకుంటాడు. ఒక కమిటీ కింద ఒక టీం కింద ఫామ్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడే కార్యక్రమం చేసి గ్రామంలో అందరూ కలిసికట్టుగా పోయేట్టుగా ఒక సామరస్యాన్ని మనం నెలకొల్పేటట్టుగా చేసే కార్యక్రమం చేస్తాం. అంతే కదా, ఆ మాట చేస్తాం. ఇక్కడ తిందాం.